నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ న్యూస్. రైట్ నో మనతో శ్యామలాదేవి గారు ఉన్నారు. సో ఆవిడతో స్మాల్ చిట్ చాట్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళింది మన తెలుగు సినిమా. ఎలా ఫీల్ అవుతున్నారు? కల్కి సినిమా అంటే ఇంకా అందులోంచి బయటకు రాలేదు మేము. ఇంకా అందులో నాట్రాన్స్ లోనే ఉన్నాము. అంత అద్భుతమైన సినిమా. ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మనందరికి ఎంత మంచి సినిమా ఇచ్చారు. అలాగే వైజయంతి మూవీస్ వారు ప్రొడ్యూసర్స్, అలాగే మా డైరెక్టర్ నాగి గారు. రోజు వారు ఎలా ఉన్నారంటే మార్వెల్ ప్రొడ్యూసర్స్ ఆ లెవెల్లో ఉన్నారు. స్వప్న దత్ అండ్ దత్ గారు, ప్రియాంక దత్, గ్రేట్ ప్రొడ్యూసర్స్ అండ్ వెరీ వెరీ గ్రేట్ డైరెక్టర్ నాగి గారు. ప్రపంచ దేశాల హీరో మన ప్రభాస్ గారు. ఈరోజు ఎలా ఉందంటే ప్రభాస్ గారు అంటే ఒక ప్రపంచం. ప్రపంచం అంటేనే ప్రభాస్ అన్నట్టు ప్రజలందరూ, మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే అందులో ఉండే ఒక బుజ్జి కారు హల్చల్ చేస్తుంది. నేను కూడా ఇక్కడ హైదరాబాద్ లో వెళ్ళటం జరిగింది ఐమాక్స్. అలాగే అది భీమవరం వెళ్తే ఎలా ఉంది అంటే ప్రపంచం, జన ప్రపంచం. అక్కడ వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి మాకు బుజ్జి దగ్గరికి కొంచెం ఎంట్రీ ఇప్పించండి మేడం అని నాకు ఫోన్ చేస్తున్నారు. అలాగే ఈరోజు వైజాగ్ వెళ్ళింది. చాలా ఆనందంగా ఉంది. ఒక అద్భుతమైన కారుని సృష్టించి ఆ కారు ఎంతో ప్రపంచాన్ని సృష్టిస్తుందని ముందే ఇంటి ఇచ్చారు మన నాగి గారు. అది ఆయన చెప్పిన మాట 100% ఈరోజు రుజువైంది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కలికిని చూసి. అమ్మ, మీ పాప కూడా ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఫర్దర్ గా కూడా? ఆనందంగా ఉంది. పిల్లలు అందరూ కూడా అందులో భాగస్వాములు అవటం అంటే, ఆ సినిమా అంత హిట్ అవడం అనేది ప్రతి ఒక్కరూ కూడా కొంచెం కూడా నెగిటివ్ టాక్ లేకుండా డే 1 రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు ఒకటే టాక్, ఒకటే సెలబ్రేషన్స్ కంటిన్యూ జరుగుతూనే. సంబరాలు అనమాట. 1 year సంబరాలు అంటారు కదా, ఇది కంటిన్యూ అవుతుంది. 1 year వరకు సంబరాలు జరుగుతూనే ఉంటాయి. కలికి అంత అద్భుతమైన సినిమా, మైండ్ బ్లోయింగ్ సినిమా కలికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.